మనము ఇప్పుడు మనుష్యులుగా పుట్టామంటేనే మనము క్రితంలో చేసిన పాప కర్మలు కానీ మంచి కర్మలు కానీ దాన్ని అనుభవించాలి కదా. అందుకనే అది ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి అయినా కావచ్చు, వెనక జన్మైనా కావచ్చు, మన పూర్వీకుల నుంచి అయినా కావచ్చు, మనము ఆలోచన చేసి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆలోచన ఒక కర్మే. పాజిటివ్ గా ఆలోచిస్తామా మంచి కర్మ, నెగిటివ్ గా ఆలోచిస్తామా చెడు కర్మ. మనలో వచ్చే ప్రతి ఒక్క ఫీలింగ్, ప్రతి ఒక్క ఎమోషన్ కూడా ఒక కర్మ. హ్యాపీగా ఉంటామా, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రిలాక్స్ గా కూల్ గా కామ్ గా ఉంటామా, మంచి కర్మాస్. కోపంతో దుఃఖంతో భయంతో బాధతో విలవల్లాడుతూ అసూయతో ఇలా ఉంటామా, చెడు కర్మాస్. దాన్ని మళ్ళీ మనం అనుభవించాల్సిందే. ఇప్పుడు ఎవరైతే మీరు హాయిగా కూల్ గా కామ్ గా లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నా మేమైతే కూల్ గా ఉన్నాము బాగున్నాము అంటారా, మీరు మంచి కర్మాస్ చేశారు. ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆరోగ్యం సమస్యలు, రిలేషన్షిప్ సమస్యలు, కెరియర్ సమస్యలు, డబ్బుల సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారా, కర్మల ప్రతిఫలమే అది కదా. కాబట్టి మన కర్మల్ని మనమే కదా క్లెన్స్ చేసుకోవాలి. క్లెన్స్ చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ పుట్టి వస్తున్నాము. ఇప్పుడు కనుక మన కర్మాస్ని మనం క్లెన్స్ చేసుకొనేస్తే, మనం అంటే ఎవరు, ఆత్మ. ఆ పరమాత్మ అంటే ఎవరు, దేవుడు. మీరు నమ్మే దేవుడు లేదంటే యూనివర్స్. ఈ ఆత్మ ఆ పరమాత్మునితో ఐక్యం అవ్వాలి, ఒకటవ్వాలి. అంటే మన పాత కర్మాస్ ని మనం క్లెన్స్ చేసుకోవాలి. మన పాత కర్మాస్ ని క్లెన్స్ చేసుకోవాలి అంటే ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంటే ఎవరు, తల్లిలో సగం తండ్రిలో సగం, వాళ్ళ నుంచి భూమి మీదకి వచ్చాము. పాత కర్మాస్ ని క్లెన్స్ చేసుకోవడానికి వాళ్ళు మనకి హెల్ప్ చేశారు జన్మనిచ్చి కదా. మనమే ఇలాంటి తండ్రి కావాలి, ఇలాంటి తల్లి కావాలని మనం సెలెక్ట్ చేసుకొని వచ్చాము. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకొని వచ్చి తర్వాత మా అమ్మ ఇలా చేస్తుంది, మా నాన్న ఇలా చేస్తాడని వాళ్ళ మీద ఏ కంప్లైంట్స్ చెప్పకూడదు. ఇంకా తల్లిదండ్రి వయసు అవుతూ 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 వాళ్ళు ఏజ్ అవుతున్నప్పుడు కొంచెం వాళ్ళు మనకి కోఆపరేట్ చేయరు, ముందులాగా ఉండరు, మనకు బాధ కలిగేలా ఉంటుంది, వాళ్ళని చూసుకోలేము, అలా ఉంటుంది. కానీ ఓపికగా ప్రేమతో వాళ్ళని ఎవరు చూసుకుంటారో వాళ్ళు పాప కర్మాస్ నుంచి చాలా తొందరగా బయటకు వస్తారు, క్లెన్స్ చేసుకుంటారు. సో మీరు ఆలోచించండి.